హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం స్వరాజ్ 735F డబ్ల్యూ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారన్నమాట. ఈ యొక్క వెహికల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్గా చెప్తాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. అలాగే మీ దగ్గర ఏమైనా వెహికల్స్ అమ్మాలి అనుకున్నా సరే మన ఛానల్కి అయితే వాట్సాప్ చేయండి. ఈ విధంగా మీ యొక్క వెహికల్ కూడా సేల్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు అర్జెంట్ సేల్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరైతే వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తుంటాయి అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి స్వరాజ్లో 735F ఈ బండి అనమాట. ఈ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. ఒకసారి అయితే వెళ్ళి చూసుకోండి. 2022 సంవత్సరం వెహికల్ అనమాట. ఇది వచ్చేసి 2022 సంవత్సరం వెహికల్ అనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. చాలా మంది అడుగుతున్నారు, అన్న మాకు ఈ సైడ్ నుంచి వెహికల్స్ ఏమైనా చూడ, తిరుపతి దగ్గరలో కానీ, నంద్యాల డిస్టిక్, నెల్లూరు సిటీలో కానీ, అలాగే కావలికి దగ్గరలో కానీ, ప్రకాశం డిస్టిక్ అటు సైడ్ ఏమైనా ఉంటే చూడు, రేణిగుంట సైడ్ ఏమైనా వెహికల్స్ ఉంటే చూడ అని అయితే అడుగుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట. వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మొత్తం చూసి దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2022 వెహికల్, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ తీసుకొని కూడా 2 సంవత్సరాల వెనకమల బండి అయినా సరే 42 హెచ్పీతో అయితే వస్తుంది అనమాట. వెహికల్ యొక్క హెచ్పీ చూసుకుంటే ఇది 42 హెచ్పీతో అయితే వస్తుంది. టైర్ల పర్సంటేజ్ చూసుకుంటే 50% దాకా అయితే ఉన్నాయన్నమాట. 4 టైర్స్ 50% దాకా అయితే ఉన్నాయన్నమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. రీడింగ్ చూసుకుంటే మనకి 430 గంటలు అయితే తిరిగింది. తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా 430 గంటలు మాత్రమే తిరిగిందనమాట. 100% వర్కింగ్ కండిషన్ అనమాట. జెన్యూన్ వెహికల్ అనమాట. ఇంజిన్ అయితే 100% వర్కింగ్ కండిషన్ అయితే ఉంది. ఒకసారి షోరూంలో చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంజిన్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ కాబట్టి ఒకసారి మొత్తం చెక్ చేసుకున్నాక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటేనే మీకు క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. మీరు ఎక్కడ ఉండి మీరు ఓనర్తో మాట్లాడి, అన్న ఇంజిన్ ఎట్లా ఉంది, అన్న గేర్ బాక్స్ ఎట్లా ఉంది, రన్నింగ్ అవుతుందా, పేపర్స్ ఎప్పుడు దాకా ఉన్నాయి, ఇవన్నీ సోది మాటలు అయితే వద్దనమాట. వెహికల్ దగ్గరికి వెళ్ళాలి, చెక్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. అంతేగాని మీరు ఫోన్లో మాట్లాడి తర్వాత నేను ఫోన్పే కొడతాను, మా వాళ్ళు వచ్చి వెహికల్ తెస్తారు అంటే అది మధ్యలో ఆగిపోతే పరిస్థితి ఎవరికి అయితే ఉండదు. కాబట్టి అందుకనే ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోవడమో, టెస్టింగ్ చేసుకోవడమో తెలియజేయాలి. కాబట్టి చెప్తున్నాను అనమాట. మీరు అయితే ఒకసారి అయితే వెళ్ళి చూసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 3,95,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 3,95,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చున్న మాట్లాడుకోండి, మీకు కొంత అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుంది. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన సబ్స్క్రైబర్స్ నుంచి కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. కాబట్టి వెళ్ళి చూసుకోండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సిటీలో, నెల్లూరు డిస్టిక్లో అవుతుందన్నమాట. నెల్లూరు డిస్టిక్లో ఉన్న ప్రతి ఒక్కరైతే ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ ఇస్తాను అనమాట. వెహికల్ కానీ సేల్ అయితే నెంబర్ తీసేస్తాను. వెహికల్ కానీ సేల్ కాకుండా అట్నే ఉంటే నెంబర్ ఉంచుతాను. నెంబర్ ఉంటే మీరైతే ఓనర్తో మాట్లాడుకోవచ్చు, డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు, ఓకేనా. ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ దగ్గర ఏమైనా వెహికల్స్ అమ్మాలి అనుకున్నా సరే అవి అయితే వాట్సాప్ చేయండి. నేనైతే వీడియో అయితే చేస్తాను. చాలామంది కూడా అడుగుతున్నారన్నమాట, అన్న మా దగ్గర వెహికల్ ఉంది, నేను ఆల్రెడీ ఒక 3 రోజుల కిందే వెహికల్ పెట్టాను, ఒకసారి చూడండి అని అయితే అడుగుతున్నారు అనమాట. వెహికల్ పెట్టారు కానీ నాకు పనులు ఉండడం వల్ల వీడియోస్ అనేది చేయలేకపోతున్నాను. అప్పుడప్పుడు మీ వెహికల్ మళ్ళీ రావాలంటే నాకు మళ్ళీ ఫొటోస్ అనేది పంపించండి. నాకు మెసేజ్ అయితే మళ్ళీ వస్తుంది. కాబట్టి వెంటనే వీడియో అయితే చేస్తాను.